న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. అమరావతి మండల పరిధిలోని గ్రామాల్లో జూన్ 4వ తేదీన రాబోయే ఎలక్షన్ ఫలితాల కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అమరావతి పోలీసులు ప్రజలను చైతన్యవంతులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం నాడు అమరావతి మండలం లింగాపురం గ్రామంలో కార్డన్ సెర్చ్లో భాగంగా డాక్యుమెంట్స్ లేనటువంటి 12 బైక్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లుగా అమరావతి సీఏ వీరబ్రహ్మం మీడియాకు తెలిపారు. మండల పరిధిలోని ఉంగుటూరు గ్రామంలో ప్రజలతో సమావేశమైన సీఏ వీరబ్రహ్మం మాట్లాడుతూ జనరల్ ఎలక్షన్ సందర్భంగా 13వ తేదీన కొన్ని అల్లర్లు జరిగిన నేపథ్యంలో 2 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల సందర్భంగా గ్రామంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ వీరబ్రహ్మం ప్రజలకు తెలియజేశారు. మే 13వ తారీఖున జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగినవి. దాని మీదట ఉంగుటూరు గ్రామంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగినవి. దాని మీద ఒక 2 కేసులు కట్టడం కూడా జరిగింది. అందులో ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మన ముందున్న ఇప్పుడు ప్రధాన ఘట్టం ఏంటంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్, మొన్న ఏదైతే పోలింగ్ జరిగిందో దాని కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు రిజల్ట్ కూడా అనౌన్స్ అవుతుంది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో ఎటువంటి అల్లర్లకు తావు ఇవ్వకూడదని, ఎక్కడ అల్లర్లు జరగకూడదని మీకు చెప్పడం జరిగింది. శాంతి భద్రతలని పరిరక్షించడంలో పోలీసు వారు మేము ప్రధాన భూమికి పాటిస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవ అనేది జరగకూడదు.